హలో ఫ్రెండ్స్, ఈ కాపర్ హెడ్ పిరమిడ్ కింద మనం నిత్య జీవితంలో వాడుకునే ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని కానీ ఉంచినప్పుడు ఇది ఒక న్యాచురల్ రిఫ్రిజిరేటర్ లాగా పనిచేస్తుంది. జనరల్గా మనం రిఫ్రిజిరేటర్లో ఇలాంటి వాటిని మనం స్టోర్ చేసినప్పుడు ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా కోల్పోతాం. అంటే వాటర్ మొత్తం లాగేస్తుంది ఆ రిఫ్రిజిరేటర్ అనేది. కానీ పిరమిడ్లో ఉంచినప్పుడు ఇందులో న్యూట్రియంట్స్ మనం ఏం కోల్పోకుండా ఇంకా ప్లస్గా ఏమవుతుందంటే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఇవి మరింత ఆరోగ్యకరంగా మరింత టేస్టీగా తయారవుతుంది. తర్వాత వీటి కాలం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనం బయట ఒక వెజిటేబుల్స్ని ఒక వారం రోజులు ఉంటుంది అనుకోండి, ఇందులో బయట ఉన్న దానికంటే ఎక్కువ రోజులు ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. దీనిపైన ఏదైనా పురుగు మందులు కానీ ఏదైనా ఈ ఫెర్టిలైజర్స్ ఏదైనా నెగిటివ్ ఉన్నా కానీ ఈ పిరమిడ్ అనేది క్లీన్ చేస్తుంది. అందులో ఉన్న కెమికల్స్ని టేస్ట్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, చాలా రోజులు స్టాక్ ఉంటాయి. ఇది ఒక న్యాచురల్ రిఫ్రిజిరేటర్ ప్లస్ ఎనర్జైజర్. ఇవి ఇంకా మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి. అంటే ఫ్రూట్స్ మరింత ఎనర్జీతో కూడి త్వరగా మనము అనారోగ్య సమస్యలు కానీ ఏదైనా ఉన్నా కానీ తొందరగా హీలింగ్ అవ్వడానికి సహాయపడుతుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి పిరమిడ్స్ ఉండాలి, మనం ధ్యానం చేసినా చేయకపోయినా. ఎందుకంటే పిరమిడ్స్ అనేవి గొప్ప కాస్మిక్ ఎనర్జీ రిసీవర్స్. సో అది మనం చేసినా చేయకపోయినా దాని పని చేస్తూనే ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏదైనా కానీ సలాడ్స్ చేసుకునే ముందు కానీ దాన్ని పెట్టుకోవాలి. ఒకసారి మనకి బెంగళూరులో ఒక మాస్టర్ గారు ఒక టమాటాని 150 days పిరమిడ్ కింద ఉంచడం జరిగింది, వితౌట్ ఎనీ స్పాయిలేజ్. సో చూడండి, మన కళ్ళ ముందే ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి ఈ పిరమిడ్స్ విషయంలో కానీ, ఇంకా దీనికి సంబంధించిన ధ్యానంలో కానీ. మనం కూడా ఇలాంటి వస్తువును ఉంచుకొని రీసెర్చ్ చేసుకోవాలి. మన నిత్య జీవితంలో కూడా మనకి డైలీ లైఫ్లో మనం రీసెర్చ్ చేసుకుంటే మనకి 10 మందికి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా కావాలంటే మాకు వాట్సాప్ చేయండి, మేము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.